హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి యంగ్ డైనమిక్ లీడర్, పెద్దంబర్పేట్ 1వ నెంబర్ వార్డ్ కౌన్సిలర్. అంటే అన్నకు వార్డ్ కౌన్సిలర్ కానీ ఒక లీడర్ అని కానీ చెప్తే నచ్చదనుకుంటా. కార్యకర్త, అసలు ఆయన కార్యకర్త ఏంది, ఆయన ముచ్చటేంది, అసలు ఆయన ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడో ఇవాళ ఆయన మాటలలో విందాం. అన్నా నమస్తే. హాయ్ హరీష్. బాగున్నావునా? చాలా రోజుల తర్వాత. ఎట్లుందన్న పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్? అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్సీ అయిపోయినాయి. ఎట్లుందంటారు? ఉంది, ఉమ్, అందరు హ్యాపీగా ఉన్నారు. ఉమ్, నువ్వే చూస్తున్నావా అన్ని. ఉమ్. ఏదేమైనా కానీ మళ్ళీ గతంలో ఉన్న గవర్నమెంట్ లో బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పుడు గట్ల బీసీలకు అన్యాయం జరిగింది అనొచ్చా? ఎట్లా జడ్జ్ చేస్తావు? ఉమ్, ఎన్ని రోజులైంది గవర్నమెంట్ వచ్చి? ఉమ్, నాట్ ఈవెన్ ఇయర్ కదా, సంవత్సరం కూడా కాలే కదా. అప్పుడే బీసీలకు అన్యాయం జరిగింది, ఏడు జరిగింది ఉమ్, చూసినావా? ఎట్లా జరిగింది అనేది లేదు కదా. ఉమ్, మనం ఇప్పుడే అంత తొందరగా ఎట్లా జడ్జ్ చేస్తాం? ఉమ్. కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం జరగలేదని అన్నారు మీరు. కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి ఎమ్మెల్యే పదవులు ఎంతమంది బీసీలు ఉన్నారు? ఐ మీన్ మొన్న వచ్చిన చైర్మన్ పదవులు అయితేంది, కార్పొరేషన్లు అయితే ఎంతమంది బీసీలకు ఇచ్చినారు? గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో బీసీలు లేరంటారు మొత్తమే. ఒక పర్సన్ కూడా లేరా? బీసీలు ఉన్నారు కదా. బీసీలు మొత్తం లేకుండా అయితే లేరా? బీర్లే గారు లేరా? ఇంకెంతమంది ఉన్నారు బీసీలలో? బీసీలో లేరా? ఎస్సీలో లేరా? ఎస్సీలో లేరా? అన్నిట్లలో ఉన్నారు కదా. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు గెలిచినారు కదా ఆడ కూడా. మరి అన్ని పార్టీలలో సేమ్ ఈక్వేషన్స్ నడుస్తుంది కదా. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బీసీలు ఉన్నారా, ఎస్సీలు ఉన్నారా, రెడ్డిలు ఉన్నారా అనేది ఏం లేదు. ఏడగైనా సరే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు గెలుచుకొని వచ్చినారు. వాళ్ళ ఆడ ముందు నుంచి ఓ ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యే ఇలా బీసీ పుట్టిన రేపు పొద్దున అయితే ఎమ్మెల్యే కాలేడు కదా. ఆయనకు ఎంత కష్టపడ్డాడో, ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత పని చేసినాడో, ఎంత సేవ చేసినాడో అవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. క్యాస్ట్ పక్కన పెట్టి చూసినా కూడా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బీర్లా యాలయ్య గారికి బాగా క్లోజ్ ఉంటాను. బీర్లా యాలయ్య గారు పొద్దున్న లేస్తే కూడా ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని వదిలిపెట్టి కూడా ఆయన పబ్లిక్ కోసం పని చేసినారు. అంబులెన్స్ లో పెట్టినారు, ఎంతో ఖర్చు పెట్టినారు. డబ్బులు ఆయన సంపాదించిన సొంత డబ్బులు అన్ని ఖర్చు పెట్టినాడు. ఇప్పుడు ఆడ ప్లేస్ లో వేరే రెడ్డి ఉన్నా అదే పని చేసిన ఆయన కూడా గెలుస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చేసి బీర్లా సంపాదించిన పైసలన్నీ ప్రజలకు పెట్టాడు అని అన్నారు. అంటే పదవి కోసం పెట్టుండొచ్చు, పబ్లిక్ సర్వీస్ కోసం పెట్టాడు. పబ్లిక్ సర్వీస్ కోసం పెట్టిన వ్యక్తి అయితే ఎమ్మెల్యే పోటీ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? అధికారం ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చు కదా. ఇప్పుడు అధికారం లేనప్పుడు లేమనుకో, ఒకటి చెప్పిన ఒక మాటినాడు, ఒక ఆఫీసర్ మాటినాడు, పని చేయాలంటే ఇమీడియట్ కాదు. అది అధికారం ఉంటే వర్క్ తొందరగా అవుతుంది కదా. మరి మీరు ఏ అధికారం కోసం ఇంతగానో డబ్బు ఖర్చు పెడతారు? ఎవరు? నేను అధికారం నేను ఖర్చు పెడతాను. నాకు పబ్లిక్ అంటే ఇష్టం, నేను పబ్లిక్ సర్వీస్ అంటే ఇష్టం. మా నాయన 30 సంవత్సరాల నుంచి రాజకీయ 30-40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన మొత్తం పేదల కోసమో లేకపోతే పబ్లిక్ కోసమో కష్టపడ్డాడు కాబట్టి ఆయన పేరు నేను పోడగొట్టుకోవద్దని ఆయన పేరు గురించి మాత్రమే పాటుపడుతున్నా అంతే. నేను డబ్బు ఖర్చు పెట్టేది కూడా నా లగ్జరీ లైఫ్ గురించో దీని గురించో కాదు, వాళ్ళ గురించి ఖర్చు పెడుతున్నా అంటే. వాళ్ళకి ఆపద అంటే నేను చేస్తా. ఇదే అంబర్పేట్ ప్రజలు కానీ కొద్దిమంది వ్యక్తులు ఒక మాట అంటుంటున్నా, గ్యారాల శ్రీనివాస్ గౌడ్ సోప్ టాప్లకు మాత్రమే, పై మెరుపుల కోసం మాత్రమే, ఆయన డబ్బా ఆయన కొట్టుకోనికి మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు, అసలు ప్రజలల్లా ఎప్పుడు గట్లా ఉండడు, ప్రజలని పట్టించుకోడు గట్లా అని అంటున్నారు. అది వాస్తవమా? సరే, మీరు ఒక పని చేయండి. ఇప్పుడు ఇన్నే ఉన్నారు కాబట్టి, నా దగ్గర నా వార్డులో ఉన్నారు కాబట్టి పోండి. నా వాడికి పో, ఎవరు ఒక్కరిని కదిలి ఒక్కడు నెగిటివ్ నా గురించి మాట్లాడినా ఈ రోజే ఈ క్షణం నేను రాజకీయం బంద్ చేస్తా. చాలా ఓపెన్ చాలా చేస్తున్నా. నీకు ఎవడు ఒక్కడన్నా నువ్వు వేరే పార్టీ అగ్నెస్ట్ పార్టీ అని అడుగు, నా పార్టీ అడుగు. నా పార్టీ ఎప్పుడు పాజిటివ్ చెప్తాడు. వేరే పార్టీ అని అడుగు, న్యూట్రల్ గా ఉండేటోని అడుగు. మీ కౌన్సిలర్ మీకు ఏమైనా చేస్తాడా అని అడుగు, మీ కౌన్సిలర్ మీ ఆపదకు వచ్చి ఉంటాడా అని అడుగు. లేడు అని చెప్పి ఒక మాట అన్నమా, చలో ఈ రోజు నీ కొట్టే నేను ఈయనే మీకు నా కౌన్సిలర్ పదవి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నా. ఈ కౌన్సిలర్ పదవి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఎంతగానో సంపాదించడం బ్రదర్ హరీష్. ఒకసారి మొత్తం గాలి మొత్తం చూడు, నా వాడంతా చూడు, టోటల్ స్లమ్ ఏరియా అది. నేను సంపాదించుకొని ఏం లేదు. దేవుని దయవల్ల మా సంపాదించింది బాగానే ఉంది, మంచి సంపాదించడం ముందంతలా బాగున్నా. నేను నాకు ఈ పదవులు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం అంత అవసరం లేదు. నేనేం సంపాదించలేదు, ఎవరిని ముంచలేదు, అంత మా అయ్యేదే అని అంటున్నాను. 100%. అరే నీకు మళ్ళీ ఇలా కూడా చెప్తా, నేను రాజకీయాలకు వచ్చి ఇవ్వడానికి డబ్బులు సంపాదిస్తాడు కానీ నేను 2 ఎకరాల భూమి అమ్ముకున్నా. 2 ఎకరాల భూమి మెయిన్ సైడ్ ప్రైమ్ ప్రాపర్టీ ఉన్న భూమి 2 ఎకరాలు మనం రీసెంట్ గా అమ్మినా. మరి రాజకీయంలో వచ్చి భూమి ఎందుకు అమ్ముతాడు? మరి చెప్పినోడు నీకు చెప్పినోడు డబ్బులు సంపాదించిన చెప్పినోడు మరి 2 ఎకరాల భూమి మనం అమ్మిడా అని చెప్పలేదా? అది వాడిని అడగపోయినావా? మరి భూమి మనం అమ్మినట్టుగా మరి ఎందుకు అమ్మిడా అని అడగపోయినావా?
అరే నువ్వు నేను మొన్న కూడా వస్తే ఇంటర్వ్యూ చెప్పినా నీకు ఉమ్, ప్రతి ఒక్కడు మనం వేసుకున్న షర్ట్ పైన చూస్తున్నాడు లోపల బనీకి ఎన్నిపోకనే తెలుస్తలేదు అవనికి ఉమ్. ఎవరి బాధ వానికి ఎప్పుడు చూడు మంది మీద ఏడ్చడే ఉంటుంది జనాలలో కానీ వాడు ఏం చేస్తున్నాడు వాడు ఎంత కష్టపడుతున్నాడు అని ఎవడని చూడడు. ఓకేనా, 2 ఎకరాలు అమ్ముకున్నాను మీరే అంటున్నారు. సేమ్ టైం ప్రజలంటే మీకు ఎక్కువ ఇష్టం, అవునా? అంతే. కానీ ప్రజల కాంచెలు ఏం ఆశించట్లేరా? ఏం ఆశిస్తావు ప్రజల నుంచి? ఉమ్. మంచి ప్రేమ ఆశిస్తావు. ఉమ్. మనం పోతే ఒక ప్రేమ రావాలి వాళ్ళ దగ్గర నుంచి, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? అంటే ఇదే గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నాడు, రేపు పై స్థాయికి పోతున్నాడు, దానికి తోడు ప్రజలు కావాలి అనేది ఇప్పటికెళ్ళే వాళ్ళని మోసం చేస్తున్నాడు అనేది వాస్తవం. మళ్ళీ అదే చెప్తున్నాయి, ఉమ్. నేను మోసం చేసినా నువ్వు ప్రూవ్ చేయి. ఉమ్. ఆబ్వియస్ గా ఏ స్థాయికి పోవాలన్నా ఖచ్చితంగా ప్రజలే కావాలి బ్రదర్. ఉమ్. ప్రజల్ని మోసం చేసి ఈ రోజు కన్నా రేపు బయట పడతారు కదా, ఉమ్. వాళ్ళకి తెలియదా? పిచ్చోళ్ళేం కాదు కదా ప్రజలు అయితే. ఉమ్. అంత తెలివి లేకుండా ఎవరు లేడు ఈ రోజు సొసైటీలో. ఈ 2024 లా ఏ చిన్న పిల్లలు స్కూల్ కి పిల్లగాని కదిలించినా కూడా వానికి ఉన్న తెలివిలా మనం దేనికి పనికి రాకుండా పోతున్నాం. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఒక జనరేషన్ కి ఈ జనరేషన్ ఉన్న గ్యాప్ లా ఓకే. ఈ జనరేషన్ ఉన్న పిల్లలను కూడా టచ్ చేసినా నీకు ఎంత ఫాస్ట్ ఉండదు నీకు అర్థమవుతుంది కదా. ఓకే. మోసం చేస్తే గెలవ రేపు బయట పడతాయి కదా. ఓకే. నేను ఈ 5 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు ఈ జనవరి వస్తే 5 సంవత్సరాలు నేను కౌన్సిలర్ అయ్యి ఉమ్. ఈ 5 సంవత్సరాలు నా మీద సింగిల్ అలిగేషన్ వచ్చిందా? ఉమ్. లేదుగా. ఎందుకు రాలేదు మరి? ఉమ్. మిగతా మా దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది మీద చాలా అలిగేషన్స్ వచ్చినాయి, మరి నా మీద రాలేదు ఎందుకు రాలేదు? మరి నేను మంచి చేస్తూ చెడు చేస్తున్నాను. ఉమ్. నేను మోసం చేస్తే ఖచ్చితంగా ఎవడో కూడా పోయితే ఏదో అలిగేషన్ అయితే పెట్టాలి కదా. ఉమ్. మరి పెట్టలేదు ఎందుకు నా మీద? సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతూ వచ్చేసి ఎవరు నా మీద ఎలిగేషన్ పెట్టలేదు, నేను అందరికి ప్రజలకి సేవ చేస్తున్నాను అన్నారు. ఉమ్. గతంలో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లా చూసిరు, ఉమ్. అవునా? మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ సపోర్ట్ చేస్తుందా, గతంలో ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిందా? ఆబ్వియస్గా నా గవర్నమెంట్ చేస్తుంది. అంటే నీ గవర్నమెంట్ అని అంటున్నావు, నీ గవర్నమెంట్ వచ్చేసి ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది, అంతకు ముందుకు వచ్చేసి టిఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కదా, అది నీకు సపోర్ట్ చేయలేదా? చేయలేదు. ఉమ్. చేయలేదు కాబట్టి పబ్లిక్ లో వ్యతిరేకత వచ్చింది. ఉమ్. చేయలేదు కాబట్టి మన ఎలక్షన్స్ లో అంత ఘోరంగా ఓడిపోయింది. ఒక్క ఎంపీ సీట్ గెలవలేకుండా పోయింది కదా. ఉమ్. అదంతా కూడా నీకు లైవ్ ఎగ్జాంపుల్ కదా. దానిలో ఏముంది కదా, ఉమ్. నువ్వు ప్రజలకు మంచి చేస్తుంటే, ఉమ్. నువ్వు ప్రజలతో పాటు ఉండుంటే, అందరికి ప్రాపర్ టైం ఇచ్చినుంటే నువ్వు ఇంతగానో ఎందుకు ఓడిపోతుంటే? నీ ప్రభుత్వం ఎందుకు మొత్తం నామరూపాలు లేకుండా పోయింది? గ్యారాల శ్రీనివాస్ కి అనుకున్న పదవి రాలేదు ఈ కాంగ్రెస్ లా. త్వరలో అంటే కొన్ని రోజులల్లా వేరే పార్టీ మారబోతున్నాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు పార్టీ మారబోతున్నాడు, అందుకనే న్యూట్రల్ గా ఉండబోతున్నాడు అని వాస్తవం. పుట్టింది పెరిగింది రేపు సచ్చిది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉమ్. నేను చిన్నప్పుడు పుట్టిన తర్వాత మా నాయన నేను కళ్ళు తెరిచిన తర్వాత చూసింది ఫస్ట్ కాంగ్రెస్ జెండా. ఉమ్. ఇది నేను మా నాన్న లెగసీ మెయింటైన్ చేయడానికనే చేస్తున్నాను అంతే. ఉమ్. మా నాన్న అంటే నాకు పిచ్చి ప్రేమ. ఓకే, మీ నాన్న ఆయన గురించి మాత్రమే నేను కష్టపడ్డా, ఆయన గురించి మాత్రమే పబ్లిక్ సర్వీస్ అది. ఆయన ఎప్పుడు ఒకటే మాట్లాడు, తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఎప్పుడు విడవద్దు అని. నేను అదే మెయింటైన్ చేస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీని మెయింటెనెన్స్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు మీరు సచ్చేంత వరకు అని అన్నారు. అంటే శ్రీనివాస్ గౌడ్ కి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనడం మోసం ఏం చేసి అంటే అనుకున్న పదవి రాలేదు అని అనుకుంటా. పదవులు అందరికీ అనుకున్నప్పుడు వచ్చేస్తాయా? నాకు ఇంకా ఏది లేదా? రేపు వచ్చేస్తాడు అంటే అనుకున్నారు మీరు మొత్తానికి అయితే. అనుకున్నప్పుడు అన్ని వస్తాయని గ్యారంటీ ఎందుకుంటాడు? నువ్వు అనుకున్న అయితే దేవుడానికి ఇంకా దేవుని పోయి మొక్కుతావా? మొక్కవుగా. నేను ఇలా అనుకున్నా రేపు పొద్దున్న అయిపోతే పొద్దున్న ఉడబోతు గుడికి ఎవడు ఓడు. అర్థమైందా? మనం అనుకున్నట్టయితే ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు కూడా ప్రాసెస్ అది. అన్న వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నా ఆ ఫోటో చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఏందన్న ఫోటో అసలు అది సందర్భం ఎట్లొచ్చింది? మీరు వెంకటరెడ్డి గారు అనుకుంటా. సందర్భం ఏముంది, అది అన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయట కూర్చొని మాట్లాడుతుంటే పక్కకు కూర్చుంటే రాండమ్ గా తీసిన ఫోటో బాగా వచ్చింది. అన్నకు కూడా నేను ఒక సొంత తమ్ముడు లెక్కనే ఉంటా, వాళ్ళ ఇంట్లో మనిషి లాగానే ఉంటా. నేను కూడా ఇంట్లో మనిషి లెక్కనే. అంటే ఎప్పటికెళ్ళన్నా ఈ బంధం మీకు? 5 సంవత్సరాలు. నేను తక్కువ టైంలో ఆయనకి ఎక్కువ క్లోజ్ అయ్యాను. నేను అయినా అంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఎంత డోన్ అయినా సరే తొందరగా తీసుకుంటాడు బయట దగ్గరికి. ఎంతోటైనా సరే తమ్ముడు అని చెప్పి పలకరించి తమ్ముడు అని చెప్పి దగ్గరుకునే మనస్తత్వం ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అతి కొద్ది కాలమైనా కానీ అభివృద్ధిలో ఫెయిల్ అయిందని జనాలు అంటారు, అది వాస్తవం? ఎక్కడ ఫెయిల్ అయిందో మీరు చెప్పాలి ఒకసారి. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అట్లా అమలు చేయలేదు అనుకుంటా. ఎందుకు వేయలేదు? ఒకసారి మా దగ్గర పోయి చూడండి. ప్రతి 6 గ్యారెంటీలో ప్రతి ఒక్క ఇంటికి లబ్ధిదారులు ఉన్నారు.
6 గ్యారెంటీలు వస్తున్నాయి, 100% వస్తుంది. 6 గ్యారెంటీలు. రైతు మాఫీ అయిందా? రుణమాఫీ కాబోతుంది కాబోతుంది అని అంటారు మీరు. అంటే కాబోతుంది అని అంటారు కానీ కాలేదు కదా వాస్తవానికి అయితే. రైతు మాఫీ అనేది చిన్న విషయం కాదు కదా. ఆ 1000 కోట్లు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయంటే వాస్తవమైన అది నువ్వు చూసావా పోయి ఇంట్లో? అంటే చాలా మంది ఆలీలు బ్రదర్ నేను ఒకటే చెప్తాను, నేను మళ్ళీ చెప్తా, జనాలలో మాట్లాడేటప్పుడు ఆయన దగ్గర అంతున్నాయి పొగైతే రాదు కదా. నేను ఒకటే మాట్లాడతా, ఆయన దగ్గర అంతున్నాయంట అని అంటే ఆ అంటగానే అయిపోతుంది జీవితం. అంటే నిప్పు లేదా పొగ రాదు కదా, అంటే వాసన లేదు జనాలు ఎందుకంటారు? అంటే చాలా మంది జనాలు పిచ్చోలా, నిప్పు లేదు కూడా చాలా మంది అంటే జనాలు పిచ్చోలా ఇప్పుడు అనేటోళ్ళు. ఇవన్నీ కాని ముచ్చడు, అవన్నీ వేసి ముచ్చడు. కానీ ఆయన దగ్గర అన్ని 1000 కోట్లు ఉన్నాయి, ఆయన దగ్గర ఇన్ని 1000 కోట్లు, ఆయన కష్టపడి సంపాదించుకునే ముందు తెలుసు. ఆయన కష్టపడి సంపాదించుకుంటే కష్టపడి సంపాదించుకున్నారు అంతే కదా. మరి మీరు అభివృద్ధి చేయట్లేరని మొన్న ఎంపీ ఎలక్షన్లలో మీ సీట్లు తగ్గినాయని అంటారు, అది వాస్తవం? ఏం లేదు. ఎన్ని వచ్చినాయి మీకు? ఎన్ని స్థానాలు వచ్చినాయి మీకు తెలియదేమో? వచ్చినాయి కదా, ఎన్ని వచ్చినాయి అనేది మీకు తెలియదా? అన్ని లెక్క అయితే మీ దగ్గర ఉంది. ప్రతిదా అందరికన్నా ఎక్కువ మీదే సోషల్ మీడియా దగ్గర ఉంటుంది కదా అంతా కూడా. ఎన్ని లక్షల మెజారిటీతో వచ్చినాయి ఒక్కొక్క దగ్గర కూడా, మీరే గమనించి చెప్పండి. లక్షలలో ఉంది మెజారిటీ అయితే. పోనీ భువనగిరి ఎంత ఎన్ని లక్షల మెజారిటీ వచ్చింది? 2 లక్షల మెజారిటీ. నల్గొండ 5 లక్షల చిల్లర మెజారిటీ. అవును, దేశంలోనే 2వ స్థానం. మరి అది కనిపిస్తలేదు ఎందుకు మీకు? అంటే ఎంతైనా గానీ ఇక్కడ వచ్చేసి ఉమ్మడి నల్గొండ. సరే మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని అంతగానం చేసిన నువ్వు అంటున్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ అంతగానం డెవలప్మెంట్ చేసిన నువ్వు అనుకుంటున్నావు కదా, మరి ఎందుకు ఒక్క జనాలు అనుకుంటున్నావు కదా? సరే నువ్వు అనుకుంటలేదు, జనాలు అనుకుంటారు కదా, మరి జనాలు ఎందుకు ఒక్క సీట్ కలిపిలేదు? ఎందుకు ఒక్క సీట్ కలిపి ఒకటే? అదే అట్లీస్ట్ ఒక్క సీట్ అయ్యా, ఒక్క సీట్ ఎందుకు గెలిపిలేదు మరి బీఆర్ఎస్ పార్టీకి? అందుకు అది ఎందుకు మీరు ఆలోచిస్తలేదు? గెలిపలేదంటారు అదే కదా, పబ్లిక్ ని మోసం చేస్తున్నారని చెప్పి నువ్వు ఇంతకు అడిగిన చూస్తున్నావు. జనాలను మోసం చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినారు. ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా సరే ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తారో వానికి ఇదే గతి పడుతుంది. 100% రాసి పెట్టుకో. రేపు ఈ గ్యారల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కూడా నువ్వు అన్నట్టు నేను మోసం చేస్తే నా జీవితం నేను కూడా ₹1 లేకుండా పోతా. నువ్వు 100% రాసి పెట్టుకో ఈ మాట. ఆపద అని చెప్పి నా దగ్గరకు వచ్చిన ఎప్పుడు నేను కాదు, నాతో ఎంత ఇదంతా 5,000, 1,000, 2,000 ఎంత ఉంటా అంత 100% ఇచ్చి పంపిస్తా. రేపొద్దున నేను రేపొద్దున రాజకీయం ఉన్నా లేకున్నా సరే నా ఇంటికి కూడా వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి మంచి చూసుకొని పంపిస్తా. సాధారణ కార్యకర్త నుంచి ఒక కౌన్సిలర్ కాడికి వచ్చిన మీరు అంటే శ్రీనివాస్ గౌడ్, గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ఇవాళ నేషనల్ పార్టీ నాయకులకు అట్లా దగ్గర పరచాలని ఎట్లా? అది నా మంచితనం అనుకోలే, ఇంకోటి పెద్ద మనిషి సపోర్ట్ అనుకోవాలంటే. అంటే చాలా మందికి లేవు కదా. అంటే ఇప్పుడున్న కొద్ది మంది ఎమ్మెల్యేలకు అట్లా ఢిల్లీకి పోయి కేంద్ర నాయకులను కలవాలి అని అంటే ఒక మంత్రి తోటో లేకపోతే వేరే వాళ్ళ రిఫర్ వల్లనే వెళ్ళాలి, కానీ మీరు డైరెక్ట్ వెళ్తారా? అది ఎట్లా? చెప్పినా కదా, పరిచయాలు పరిచయాల వలన లేకపోతే ఇంకొన్ని కారణాల వలన, మనకున్న సర్కిల్ వలన. ముందు నుంచి కూడా నాకు మా నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళు బాగా అత్యంత సన్నిహితంగా వాళ్ళతో అదే క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసిన. నాన్నగారు కూడా జాతీయ స్థాయిలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు తెలుసు. అదే త్రూ వాళ్ళ త్రూ మెయిన్ పోవడం జరుగుతుంది, వాళ్ళ త్రూ పోయి జాతీయ నాయకులను కలవడం జరుగుతుంది, వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది. మనకున్న సర్కిల్ వాట వాళ్ళతో ఉన్న సర్కిల్ తో మనం రిలేషన్ మెయింటైన్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా సరే ఎవరితోనైనా సరే రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా మెయింటైన్ చేసుకోవాలి. క్లీన్ పేపర్ ఉంటుంది, అంటే అందరికి లాలచి పడాలి అవసరమే లేదు. అది మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అదే అన్నారు, కలిసిన దగ్గర నిన్ను బట్టి నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఎదుటి రిసీవింగ్ ఉంటుంది. నువ్వు ఎలా ఉంటేనే ఎదుటి కూడా నీకు అట్లే రెస్పాన్స్ అవుతాడు. నేను ఇట్లే ఉంటాను అట్లా ఉంటాడు. రాజకీయంలో అవి సహజం కాదు కదా, మీకు ఎట్లా 100% అవుతుంది. అదే లాలచి పడడం అవసరమే లేదు. నేను ఉబ్బని వాడా, నాకు అవసరమే లేదు. నేను శరం కోసం నరం కోసుకుంటా. శరం కోసం నరం కోసుకుంటాను ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు. అవును, మరి అసలు మీకు వ్యతిరేకత ఎందుకు లేదనుకుంటారు? ఎందుకు? నేను మంచి కూడా కావడం లేదంటున్నా. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డే ఉంటా. నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, నచ్చితే నచ్చిందని చెప్తా. నువ్వు ఇలా పని చేసినావు, నాకు నచ్చలేదు పోయి తప్పు చేసినావు అంటే తప్పు చేసావు, నువ్వు కరెక్ట్ మా కార్యకర్తనే కానీ నా కాలనీ ప్రజలే కానీ ముందే చెప్పేస్తా, ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయొద్దనే చెప్తా. అలా చెప్తేనే కరెక్ట్ ఈ స్టేజ్ మనం ఉంటాం. నువ్వు తప్పు చేసినప్పుడు లేదన్నా నువ్వు తప్పు చేసావని ముఖం మీద చెప్పేస్తా, ఇది కరెక్ట్ కాదు, మనం అట్లా బిహేవ్ చేయొద్దు. అది ఏ పార్టీ కూడా కానీ నేను ఒకటే చెప్పిన, ఎలక్షన్స్ వరకు గెలిచేంత వరకే రాజకీయం. ఎలక్షన్ గెలిచిన తర్వాత మనం అందరం ఒకటే పార్టీ వాళ్ళం. అభివృద్ధి విషయంలో కానీ కాని సమస్యల విషయంలో కానీ రాజకీయాలు ఎట్టి బస్సులో మధ్యలో రాజకీయం తీసుకురావద్దు. వాళ్ళ ఇంటికాడ వాడొద్దు, ఇంటికాడ ఇచ్చేది వాడు ఆ పార్టీ ఈ పార్టీ అనే మాటలు మీరు ఎప్పటికీ మాట్లాడొద్దు అని ఒకటే సింగిల్ వాడు చెప్తాను అంతే.
అదే ఇలా సక్సెస్ కారణం అంతే. నెలల ఎన్నిసార్లు మీరు ఢిల్లీకి పోతుంటారు? ఒక్క నెలలో నెలలో పోతాం, గ్యారంటీ ఏం లేదు. పనున్నప్పుడు పోతాం. అంటే పని అంటే పనులు నువ్వు పనులు ఉంటాయి కదా, పనులు ఉంటే పోతాం. అంటే మీ పర్సనల్ పనులా లేకపోతే పొలిటికల్? పర్సనల్ పనుల మీద పోతాం ఎక్కువ. పర్సనల్ పనులు పోతాం, పొలిటికల్ పనుల మీద తక్కువ పోతాం. పొలిటికల్ పనుల మీద తక్కువ పోతారు ఢిల్లీకి, ఓన్లీ మీ పర్సనల్ పనులు. అయితే ఇప్పుడు పర్సనల్ పనులు అంటే పర్సనల్ పనులు అడగద్దు, ఎందుకంటే పర్సనల్ కదా మళ్ళీ. ఓకే, అదే అడిగవుతుంది. పర్సనల్ పనులు అంటే ఎట్లా అంటారు? అదే చెప్తున్నాను, మళ్ళీ పర్సనల్ అంటే మళ్ళీ పర్సనల్ అంటే అడతాం. పర్సనల్ అంటేనే ఏమి చెప్పొద్దనే అర్థం. ఏం చెప్పొద్దని అంతే అంటారు. అంతే. అక్కడ ఏం పోయి ఏం చేస్తారు అంటే సారీ ఏం చేసేది ఏముంటది, ఢిల్లీలో ఏం చేసేది ఉంటది, ఏముంటది చెప్పు. వాళ్ళ నీళ్ళు కలవడం ఉంటది, వ్యాపార పనులు ఉంటాయి, ఇంకేముంటాయి. ఇంత ఇప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు నడుస్తున్నాయి? దేవుని దేవాళ్ళు ఏమి నడుస్తలేదు, ఇంకా నడుస్తాయి చూద్దాం. ఏం నడవట్ల లేదు. మరి పైసలు వ్యాపారం మరి పైసలన్నీ ఎట్లా వస్తున్నాయి? దేవుడు ఇస్తుంది, వస్తుంది అంతే. దేవుడు. కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాము. ఓకే, కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్ నడుస్తున్నాయి, కొన్ని వెంచర్లు నడుస్తున్నాయి. నడుస్తున్నాయి, మొత్తానికి అయితే మంచిగా ఉన్నారు. బిజినెస్ నడుస్తుంది, వ్యాపారం. అదే బిజినెస్ అంటే మన రాజకీయ వ్యాపారాలు కాదు. ఓకే, అదే మేము అయితే రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రజలలోకి ఎట్లా ఉండబోతుంది? చూస్తుంటారా? చూసే ముందు తినే ముందు రుచి ఎందుకు అడుగుతారు? మీరే చూస్తారు కదా ఎట్లా ఉంటుందో. 200% కూడా రేపు రానున్న రోజుల్లో ఇంకొక 10 సంవత్సరాలు, ఈ 5 టర్మ్ పక్కన ఇంకొక 2 టర్మ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. ఇంకొక 2 టర్ములు, ఇంకా 10 సంవత్సరాల వరకు. ఈ 5 సంవత్సరాలు కాక ఇంకా 10 సంవత్సరాల వరకు అన్నా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో చూసుకుంటే చాలా మంత్రి పదవులు అట్లనే ఆగిపోయినాయి అనుకుంటా. ఎవరి కోసం ఆపుతారు? ఎలక్షన్స్ కోర్స్ వచ్చినాయి, ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆపినారు. ఎవరి కోసం ఏది ఆగదు, ఎవరి కోసం ఏం ఆపలేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతుందో చాలా ఇక్కడ ఉన్నది నిజాయితీగా నడుస్తుంది. అంటే మళ్ళీ మీరు ఏదో మాట్లాడినారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటా, మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని అంటారు. కాంగ్రెస్ అధికారులు ఎవరు ఇప్పుడు? టీపీసీ ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే కదా. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. అంటే ముఖ్యమంత్రి అనొచ్చు కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనలేం కదా. ఒక నేషనల్ పార్టీ బిలాంగ్స్ టు ఫ్యామిలీ, రైట్? రేవంత్ రెడ్డి బిలాంగ్స్ టు టోటల్ స్టేట్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర కుటుంబానికి సంబంధించిన పెద్ద మనిషి. వాస్తవం చెప్పాలి, ప్రతి ఇంటికి పెద్ద ఆయననే ఇప్పుడు వాస్తవం, అంతే కదా. అలాంటప్పుడు తప్పేమో రేవంత్ రెడ్డి వర్గ ప్రభుత్వం అన్నప్పుడు అనడానికి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరు కేసీఆర్ ప్రభుత్వం అనలేదా? మీ ఏ6 ఛానల్ కేసీఆర్ ప్రభుత్వం అనలేదా? మీరు ఎప్పుడు మేమేమంటున్నాం అన్న, మేము అనలేదని చెప్పట్లేము. అది వచ్చేసి ఆయన పెట్టుకున్న పార్టీ, అది రాష్ట్ర పార్టీ కాబట్టి అనొచ్చు, కానీ నేషనల్ పార్టీ కదా. నేషనల్ పార్టీ. నేను అదే అంటే స్టేట్ గురించి మాట్లాడుతున్నాను, దేశం గురించి మాట్లాడతలే కదా. నేను ఏం మాట్లాడిన, స్టేట్ లా ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ రథసారథి ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా, ముఖ్యమంత్రి గారే కదా. దాన్ని అనడం తప్పేముంది? కేసీఆర్ పెట్టిన పార్టీ అయితే మొత్తం ఆయనదే ఉంటుందా? పబ్లిక్ ఎవరు ఆయన నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఎవరు లేదా? ఆయన ఆ పార్టీలో సామాన్య కార్యకర్త కూడా హక్కు లేదా? మరి అట్లా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అనాలి? అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే తప్పేం లేదు. రేవంత్ రెడ్డి వచ్చేసి కొద్ది మంది రెడ్డిల కోసమే ఆ మంత్రి పదవులు ఆపినాడు, తర్వాతకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళ వర్గానికే ఇస్తాడు అనేది అంటున్నారు. అది వాస్తవమా? కాదు కదా. కాదని మీరు ఎట్లా చెప్తారు? నువ్వెట్లా అంటే మాక్సిమం ఇప్పుడు మంత్రివర్గం వచ్చేసి రెడ్డిలో ఇప్పుడు కాదు, ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం ఇయ్యక ముందుకే నువ్వు ఎట్లా చెప్తావు? విస్తరణలో ఆల్రెడీ లిస్ట్ వచ్చిందానికి అఫీషియల్ గా వస్తే చూపి. మరి అందరు రెడ్డిలో ఇప్పుడున్న మంత్రులలో ఎంతమంది రెడ్డిలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, బట్టి వస్తున్నాయని చెప్తున్నా కదా. వాళ్ళంతా ఇంత సీనియర్లు ఉన్నారు కాబట్టి, పార్టీల సీనియారిటీలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ పార్టీ గురించి కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందికి న్యాయం జరిగింది కదా. బీసీలలో ఎవరు లేరా? మీరు బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు అంటున్నారు, మెజార్టీ ఎవరికి ఉన్నాయి అక్కడ? అదే చెప్తున్నా నీకు మళ్ళా నేను, అదే కదా. ఎవరైతే సీనియారిటీ వైజ్ అవుతున్నారో పార్టీ నుంచి ముందు నుంచి కూడా అందుకే వాళ్ళకి ఇస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అంతా చాలా మంది రెడ్డిస్ లేరు, అన్న కూడా 70% రెడ్డిస్ ఉన్నారు. మరి అట్లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 70 మంది రెడ్డిలకి ఎందుకు ఇచ్చింది? మరి బీసీలు అందరికి ఇవ్వాలి, వెలుమూలకి ఇవ్వాలి, అలాగే ఇవ్వాలి, వాళ్ళ పార్టీ వాళ్ళ కులపోలకి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు? మరి కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో ముద్దా ఎదురు చేసిన సిద్ధనా? అట్లా కాదు కదా. ఎవరికి ఇక్కడ న్యాయం జరగాలి, ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కులాలకి మతాలకు అతీతంగా పనిచేసేది మాత్రమే కాంగ్రెస్ పార్టీ.
కులాలకు కానీ మతాలకు కానీ సంబంధం లేకుండా పనిచేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిగతా పార్టీలు అన్ని వచ్చేసి కులాలు ఉన్నాయంటే 100% చేస్తుంది. బీజేపీ చేస్తలేదా, బీఆర్ఎస్ పార్టీ చేయలేదా, మొదటిదాకా కూడా అన్ని పార్టీలు ఎవరికి అవసరం ఉన్నా అందరి పార్టీలు కులాలను మతాలను వాడుకున్న పార్టీ మాత్రమే కాదు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎడబడుతుంది చూపించండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ కులాలకు ఏ మతాలకు ఫేవర్ చేసుకొని చూపించండి. సమాంతర న్యాయం చేయాలంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. సమాంతర న్యాయం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైతే ఏదైనా సాధ్యమే కాంగ్రెస్ పార్టీతో. ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ, మంచి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ కావాల్సిందంత. ముందు ముందు అంటే ఈరోజు బడి బాటన్ కట్ల ఇంతకు ముందుకు ఏదో అనౌన్స్మెంట్ చేసినారు. ఇంకా ముందు ముందు ఎస్పోర్ట్ స్కీమ్లు ఏమేమి రాబోతుంది? చాలా స్కీమ్లు వస్తున్నాయి. ఇంకా చూస్తున్నారు, దాని గురించి చర్చిస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయాలు అంటే తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే అటు ఆంధ్రాలో వైఎస్ జగన్ ని కట్ల ఓడగొట్టి టీడీపీ వచ్చింది, అంటే జనసేన కూటమితోటి. దాన్ని ఎట్లా చూడాలి? అంటే మీకు అంటే దగ్గర అనుకుంటా అధికార అహంకారం, ఒంటెత్తు పోకడ, దాని వల్లనే ప్రభుత్వం నాశనం. ఎప్పుడైనా సరే మనం చిన్న లాజిక్ అర్థం చేసుకోవచ్చు బ్రదర్. 90% ఓటింగ్ పర్సెంటేజ్ జరిగినాడు. సో పబ్లిక్ లో ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఓటింగ్ శాతం పెరిగిందంటే ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది కాబట్టి అంత పర్సెంటేజ్ పెరుగుతుంది. సొంత మంత్రులను పట్టించుకోలే, సొంత ఎమ్మెల్యేలను పట్టించుకోలే, వాలంటీర్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది, ఎన్నో పథకాలు ఫెయిల్ అయినాయి. ఎన్నో పథకాలు సొంత వాలంటీర్లకో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో లాభపడ్డాయి. అరాచకత్వం, దాడులు, ఇష్టం వచ్చినట్టు దాడులు, ఇవన్నీ కూడా పబ్లిక్ చూస్తూనే ఉన్నారు కదా. తెలంగాణలో అట్లా చంద్రబాబు పాలన టీడీపీ పాలన నడుస్తుంది అని అంటారు, అది వాస్తవం? ఎందుకు నడుస్తుంది? మనం వద్దనుకునే విడిపోయినాం కదా. వద్దనుకొని విడిపోయిన తర్వాత ఎందుకు నడుస్తుంది? అంటే పాలించేది ఆయన శిష్యులే కదా. శిష్యులైతే అంటే మీరన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే బ్రదర్, నువ్వు ఇంతకు ముందు ఎవరి దగ్గర పని చేస్తావు? ఆయన దగ్గరికి చూస్తుంటే ఆయన శిష్యుడు అంటారు కదా. ఇప్పుడు ఆయన గురించి పని చేస్తావా? నీ సొంతంగా నువ్వు పని చేసుకుంటావా? నీ స్వలాభం చూసుకుంటావు కదా. నీ ఇంటిది ఏందో, నీ పరిస్థితి ఏందో, నీ స్థితిగతి నువ్వు చూసుకొని పని చేస్తావు కదా. అంతేగాని పక్కన గురించి ఎందుకు పని చేస్తావు? మేబీ కొన్ని ఐడియాలు, ఇప్పుడు ఆయన విజనరీ పర్సన్ చంద్రబాబు నాయుడు, ఆయనకు ఆలోచన విధానం గొప్పది కాబట్టి సలహాలు సూచనలు ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకు చట్టసభలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, సీఎం కేసీఆర్ గారు రమ్మనండి, కూర్చోమనండి, ఆయన నేరుగా సలహా తీసుకోవడం చెప్పిడుగా. అవునా? రాజకీయ ప్రత్యర్థి అని చెప్పి కేసీఆర్ దగ్గర తీసుకుంటాం, గురువు దగ్గర తీసుకోండి తప్ప. గురువు దగ్గర నేర్చుకోవడం చాలా ఉంటుంది కదా. గురువు అంటే ఎవరు? మనం మనకు ఆయన నేర్పిస్తాడు విద్యని, ఆయనే కదా గురువు. ఆయన దగ్గర నేర్చుకోవడం తప్పేమో, ఆయనకు పని చేయడం కదా, ఆయన దగ్గర నేర్చుకుంటాడు చెప్పాలి కదా. కేంద్రంలో అధికారంలోకి మేమే రాబోతున్నామని సంకల్గుద్దుకున్న మీరు ఇలా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఎట్లా చూడాలి? 10 సంవత్సరాలు అలానే ఉన్నారు, ఎన్నో మెయింటైన్ చేస్తారు, ఎన్నో మేనేజ్ చేస్తున్నారు. ఈవీఎంలే అనుకోండి, ఇంకా లేకపోతే అధికార దుర్వినియోగం అనుకోండి. ఎవరు చేస్తున్నారు? ఎవరు అధికారంలో 10 సంవత్సరాలు సెంట్రల్ లో వాళ్ళు ఎవరంటే మోడీ, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఎన్ని స్కాములు చేస్తుంది? చేయలేదంటారా? చూద్దాం, బయట పడే ఏమైనా బయట పడతాయి కదా. అంటే మీరు అన్నారు, నేను అనలేదు ఇక్కడ. అంటే ఆ స్కామ్లు, ఈ స్కామ్లు, ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ అని అంటారు. అవన్నీ నువ్వు ఇంతకు కదా నిప్పులేదు పొగ రాదని, మరి ఎందుకు వస్తుంది పొగ బయటికి? నువ్వన్న మాటనే కదా. అంటే ఇప్పుడు మీరు అంటారు, అది వాస్తవమా? నేను అడుగుతున్నా తెలియక. వాస్తవమా? వాస్తవం కాబట్టి పొగ వస్తుంది కదా మరి. అన్నా ఓకే, అంటే ఇప్పుడు మీరు వైట్ పేపర్ క్లీన్ గా ఉన్నాను అంటున్నారు. రాజకీయంలో అది సాధ్యం కాదు. ఎందుకు కాదు? లేరా ఎంతమంది నాయకులు క్లీన్ ఉన్న నాయకులు లేరా? మీరు ఎట్లా చెప్తున్నారు అంటే అసలు రాజకీయాలు ఉన్నాడంతా మొత్తం మచ్చతోనే కొడుతారని చెప్తారు. ఎందుకు మచ్చతో ఉండరా? అంటే వాళ్ళ మీద ఏ ప్రతి మనిషికి ఒక మచ్చ ఉంటది బ్రదర్. దాని పర్సనల్ లైఫ్ లో ఉండొచ్చు. రాజకీయ నాయకులకే ఉంటది అనేది తప్పు. అంటే రాజకీయ నాయకునికి ఉండదు అని అంటున్నారు మీరు. ఆయనకు ఒక్కనికే ఉంటదని తప్పు ఉంటది అంటలేదు. ఆయనకు ఒక్కనికే ఉంటది. మీకు అట్లా ఉంది. నేను నా గురించి చెప్తలే, నేను రాజకీయ నాయకులు అన్న నాకు నేను నీకు నచ్చిన నాకు నచ్చాలని గ్యారంటీ ఏముంది? లేదు కదా. అందరికి నచ్చాలని గ్యారంటీ లేదు కదా. నచ్చినప్పుడు మట్టు ఇస్తాడు, ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు, దాని తప్పేముంది? రాజకీయాలు అందరూ మనకు ప్లస్ ఉంటారని చెప్పి మనకు అందరూ మన మనుషులు ఉంటారని గ్యారంటీ లేదు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, మన పని నచ్చిన వాడు ఉంటాడు,
మన తిరిగే విధానం నచ్చిన వాడు ఉంటాడు, మనం మంచిగా తిన్నాడు తెల్లచెట్టుకుని తిరిగితే కూడా ఇంకొకటి నచ్చదు, చాలా ఉంటాయి కదా అందులో కూడా. ఓకేనా, ఇంత నిక్కస్ గా మాట్లాడుతారు మీరు. అసలు మీ కుటుంబం నేపథ్యం ఏందే? మా ఫాదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అవును. మా తాతగారు కాదు కానీ మా తాతగారు ఫార్మర్ ఉండే. ఉమ్, నాన్నగారు ముందు నుంచి కూడా శివకుమార్ మన శివశంకర్ గారి అబ్బాయి సుధీర్ కుమార్ గారు ఉండే, ఓకే మలక్పేట ఎమ్మెల్యే ఉండే ఇంతకు. ఓకే. ఆయన రైట్ హ్యాండ్ నాన్న ఉండేది. ఉమ్, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయానికి కొద్దిగా దూరంగా ఉండడం జరిగింది. ఉమ్, ఉమ్, ఆయన ఉన్న టైంలో రాజకీయాన్ని బాగా సాధించినారు ఇటు సైడ్ ఉమ్, మా లోకల్. ఓకే. మొత్తం ఇంకా నాన్నగారి కంచెలు వచ్చింది మీకు. ఈ రోజు కూడా ఈ రోజుకి నేను రాజకీయ చేసే వ్యవస్థను కానీ లేకపోతే రాజకీయ పరిచయాలు కానీ అన్ని కూడా మా నాన్నగారితో వచ్చినాయి. ఓకే. నేను గెలవడానికి, నేను ఎలక్షన్లో గెలవడానికి, నా ఎలక్షన్లో మొత్తం కష్టపడి చేసినంత కూడా మా నాన్నగారు. ఓకే. ఈ రోజు మరి నేను బతుకంతకు మా నాన్నగారు పెట్టిన భిక్ష అని మేము గౌరవంగా చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏందన్నా ఇదే రాజకీయం? ఈ పర్టికులర్ కార్యాచరణ ఇంక ఏం అనుకోలేదు బ్రదర్. ఉమ్. లైఫ్ ఇటు పోతే అట్టే ఫిక్స్ అయిపోయాం అంతే. మనం ప్రీ ప్లాన్ గా ఫిక్స్ అయిపోతే ఏది వర్కౌట్ కాదని నా ఒక గట్టి నమ్మకం. ఏదేమైనా ఏదైనా దేవుని దైవంతోని పబ్లిక్ సపోర్ట్ తోనే పోవాల్సిందే తప్ప మనం నేను ఇదే కావాలి ఇదే అవుతా అని చెప్పి అనుకునే స్టేజ్ ఇప్పుడు లేదు. ఓకేనా, చివరిగా వన్ వర్డ్ ఆన్సర్ రాపిడ్ ఫైర్. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే వన్ వర్డ్ ఏమని చెప్తారు? వైట్ పేపర్, కేసీఆర్, మచ్చ, కేటీఆర్, పెద్ద మచ్చ, కోమటిరెడ్డి వెంకరెడ్డి, దేవుడు, హరీష్ రావు, ఇంకా పెద్ద మచ్చ ఆయన కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజకీయ మేధావి, కవిత, లిక్కర్ క్వీన్, సీతక్క, నిస్వార్థ పరురాలు, డికే అరుణ, షో ఆఫ్, గ్యారల శ్రీనివాస్ గౌడ్. అంటే మీరు నాది నేను చెప్పుకోలే బాగుండదు. ఉమ్. కేఆర్ శ్రీనివాస్ గౌడ్ అంతే, ఏం లేదు. బండి సంజయ్, హార్డ్ వర్కర్, బట్టి విక్రమార్క, టూ హానెస్ట్ వర్కర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నాట్ ఫిట్ ఫర్ పొలిటిక్స్, రాహుల్ గాంధీ, ప్రైమ్ మినిస్టర్, మోడీ. జీరో. అన్నా థ్యాంక్ యూ, మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు. చూసిరు కదా ప్రజలరా, ఇది ఇవాల్టి మన గ్యారాల శ్రీనివాస్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. దీని కింద మీరు ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలనుకున్నా కానీ ఇంకా ఏమన్నా చెప్పాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో కింద ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.